160 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించిన న్యూజిలాండ్ జట్టు 3 టెస్టుల సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులతో ఈరోజు 5వ రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 212 పరుగులకు ఆలౌట్ అయి 160 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడమే కాకుండా టెస్ట్ సిరీస్ను సైతం సొంత గడ్డపై కోల్పోయింది. నిన్న క్రీజులో ఉన్న ఈరోజు క్రీజులోకి వచ్చిన జో రూట్ 18 పరుగులు, గే 10 పరుగులు చేసి ఈరోజు ఆట మొదట్లోనే అవుట్ కావడంతో ఇంగ్లాండ్ తొందరగానే ఓడిపోయింది. మరీ ముఖ్యంగా జో రూట్ను న్యూజిలాండ్ ఫీల్డర్ హెన్రీ నికల్స్ డైరెక్ట్ త్రోతో రన్అట్ చేయడం ఈరోజు మ్యాచ్లో హైలైట్. ఆ తర్వాత గే కూడా తొందరగానే అవుట్ అయ్యాడు. ఈరోజు ఎవరు పెద్దగా ఆకట్టుకోలేదు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జేమీ స్మిత్ 60 పరుగులతో చాలాసేపు క్రీజులో ఉన్న ఇంగ్లాండ్ను మాత్రం గెలిపించలేకపోయారు. మరీ ముఖ్యంగా అతనికి ఎవరు సపోర్ట్ కూడా చేయలేకపోయారు. చివరిలో 75 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది అట్కిన్సన్ అండ్ జేమీ స్మిత్. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఈరోజు మినహాయిస్తే ఇంగ్లాండ్ తొందరగానే ఆల్అవుట్ అయింది. స్మిత్ 60 పరుగులు చేశాడు, 8 ఫోర్లు, 1 సిక్సర్తో. న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఫోక్స్ 3 వికెట్లు తీస్తే నేథన్ స్మిత్, మిచెల్ శాంట్నర్ 2 వికెట్లు తీశాడు. 2 రన్అట్లు కూడా అయ్యాయి. మరీ ముఖ్యంగా న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో డారీ మిచెల్ ఒంటరి పోరాటం చేసి పట్టుదలగా బ్యాటింగ్ చేసి సెంచరీ చేసి న్యూజిలాండ్కు భారీ లీడ్ను సంపాదించడంతో అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 3 టెస్టుల సిరీస్ను ఇంగ్లాండ్ గడ్డపై న్యూజిలాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నిజానికి ఇంగ్లాండ్ టూర్ను న్యూజిలాండ్ భారీ ఓటమితో ప్రారంభించింది. మొదటి టెస్ట్ను జస్ట్ 2 రోజుల్లోపే ఓడిపోయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. న్యూజిలాండ్ ఓడిపోతూ ఉంటుంది, గెలుస్తూ ఉంటుంది, కానీ మరి ఇంత ఘోరంగా ఓడిపోవడం గతంలో ఎప్పుడూ లేదు. అలాంటిది తీవ్ర విమర్శలు ఎదుర్కొని టెస్ట్ సిరీస్ను వెనకబడిపోయిన తర్వాత కూడా 2వ టెస్ట్ను భారీ తేడాతో గెలిచి బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు 3వ టెస్ట్ను సైతం 160 పరుగుల తేడాతో గెలిచి ఏకంగా సిరీస్నే సొంతం చేసుకుంది.